హాయ్ అండి, వెల్కమ్ టు సాయిస్ కిచెన్. బాగున్నారండి మీరు? మేమైతే బాగున్నామండి. ఇప్పుడైతే నేను పొడి చూపిస్తానండి, మునగాకు పొడి. దీనికోసం అయితే ఒక 4 కప్పుల వరకు అయితే మునగాకుని ఆకు తీసి మంచిగా క్లీన్ చేసుకున్నానండి. కడిగి మంచిగా ఆరేసుకున్నాను. ఇదిగోండి, ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలండి. ఇవైతే ఒక 4 కప్పుల వరకు, ఈ కప్పుతో 4 కప్పుల వరకు తీసేసుకున్నానండి. ఇప్పుడైతే మునగాకు పొడి ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికోసం అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని ఒక పావు కప్పు వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. వేసుకొని ఇది మంచిగా వేయించుకోవాలండి. ఒక 70% వరకు వేయించుకోవాలి. ఇవైతే మంచి కలర్ వచ్చేంత వరకు, కానీ మీడియంలో హైలో మాత్రం పెట్టకూడదండి. పూర్తిగా సిమ్లోనే ఉంచేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచేసుకొని మీరైతే ఇవన్నీ కూడా వేయించుకోవాలండి. చూడండి, ఇదైతే 70% వరకు వేగిన తర్వాత మినపప్పును అయితే వేసుకున్నామండి. చూడండి, మనకైతే పచ్చిశనగపప్పు 70% వరకు వేగిపోయిందండి. లో ఫ్లేమ్లో ఉంచేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడైతే 2 స్పూన్ల వరకు మినపప్పును వేసుకోండి. ఇది కూడా, ఈ రెండు కూడా మంచిగా వేయించుకోవాలండి. వేయించుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. రెండు కూడా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూడండి, మనకైతే మినపప్పు శనగపప్పు కలర్ మారిందండి. ఇప్పుడైతే ధనియాలను వేసుకుందాం. 1 కప్పు ధనియాలండి. ఇది కూడా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. మొత్తం కూడా కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, ఇది కూడా మంచి కలర్ మారిందండి. ఇది మనకి కలర్ చూడవలసిన అవసరం కూడా లేదండి. వేగుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది. మంచి స్మెల్ వచ్చిందంటే మనకి పప్పులు ఇవి వేగిపోయాయని మనకు తెలిసిపోద్దండి. ఇదిగోండి, ఇప్పుడైతే 3 కూడా వేగిపోయి, ఇప్పుడైతే 1 స్పూన్ వరకు జీలకర్రను వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అండి. ఇది కూడా మంచిగా కలిపేసుకుందాం. ఈ 4 ఐటమ్స్ కూడా మంచిగా మనకు వేగాలండి. మనకి ఎంత మంచిగా వేయించుకుంటే మనకి పొడి అనేది అంత బాగుంటుంది, నిలవ ఉంటుందండి, పాడవకుండా. ఇది మనం వేయించిన బట్టే ఉంటుందండి మనం నిలవ ఉంచుకోవడానికి. ఇదైతే మంచిగా వేయించుకుందాం. ఇది కూడా జీలకర్ర కూడా మంచిగా వేగేటట్టు ఒకసారి కలిపేసుకుందాం. చూడండి, మనకి పప్పులు ధనియాలు అన్నీ కూడా, జీలకర్ర అన్నీ కూడా మంచిగా వేగాయండి. ఇప్పుడైతే ఒక ప్లేట్లో తీసుకుందాం. ఒక ప్లేట్లో వేసుకోవాలండి. ఇవన్నీ కూడా చెప్పాను కదండి, లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అలాగైతేనే మనకి నిలవ ఉంటుందండి మునగాకు పొడి అన్నది. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక 3/4 కప్పు వరకు అండి నేనైతే ఎండుమిర్చి తీసుకున్నాను. మీరు కారం తినే బట్టి చూసుకొని, మిర్చి ఎక్కువ కారం ఉంటే ఒక 3/4 కప్పు వరకు వేసుకోండి. ఎక్కువ కారం లేకపోతే 1 కప్పు వరకు ఎండుమిరపకాయలు వేసుకోండి. గింజలతో పాటుగా వేసుకోవాలి. ఈ విధంగా చిక్కేసుకొని సగం ముక్కలు చేసుకొని ఈ విధంగా వేసుకోవాలండి. వేసుకొని ఇవి కూడా కరకరలాడేంత వరకు వేయించుకోవాలి. ఇవి గలగలమంటాయండి మనకి వేగిన తర్వాత, అంతవరకు వేయించుకోవాలి. ఇది కూడా లో ఫ్లేమ్లో ఉంచేసుకొని వేయించుకోండి. మంచి ఈ కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, ఎండుమిర్చి కూడా మంచి కలర్ వచ్చిందండి మనకి. ఇవి కూడా వేగిపోయి, ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న వీటిలో వేసుకున్నాం అండి. ఇవి కూడా చూడండి, ఈ విధంగా వేసుకొని ఇవన్నీ పూర్తిగా చల్లారాలండి. ఈ చల్లారేలోపు మునగాకుని అయితే వేయించుకుందాం అండి. మునగాకు కరివేపాకుని ఇదైతే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే అదే ప్యాన్ పెట్టేసుకొని ఇందులో అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇందులోనే ఒక 4 కప్పులు నేను మునగాకు తీసుకున్నాను కదండి. చూడండి, ఈ కప్పుతో 4 కప్పులు తీసుకున్నానండి మునగాకు. ఇవైతే వేసుకుందాం.
చూడండి 4 కప్పులు మునగాకుకి 2 కప్పులు అయితే కరివేపాకు వేసుకోవాలండి. అదే మీరు 1 కప్పు మునగాకు తీసుకున్నారంటే 1/2 కప్పు వరకు కరివేపాకు వేసుకోవాలండి. నేనైతే 4 కప్పులు కొలతల ప్రకారం చెప్తానండి. 4 కప్పులు అయితే ఒక 2 కప్పులు సగానికి సగం కరివేపాకు వేసుకోవాలి. నేనైతే ఒక 2 కప్పుల వరకు కరివేపాకుని అయితే వేసుకుంటాను. అదే మీరు 2 కప్పులు తీసుకుంటే 1 కప్పు కరివేపాకు వేసుకోవాలండి. చూడండి ఇవంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి. ఇది కూడా మంచిగా మనకి వేగాలండి ఆయిల్లో. ఇది కూడా లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని వేయించుకోవాలి. మనం లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల మనకి ఈ పొడి అనేది నిల్వ ఉంటుందండి. ఎన్ని రోజులైనా సరే బయట పెట్టేసుకున్నా నిల్వ ఉంటుంది. ఈ 2 కూడా మంచిగా వేయించుకుందాం. చూడండి ఈ విధంగా అయితే వేయించుకోవాలండి. పూర్తిగా ఈ మునగాకు కరివేపాకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి మనకైతే వేగిపోయిందండి. ఇప్పుడైతే స్టవ్ను ఆఫ్ చేసేసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పప్పుల్ని ధనియాలు ఇవి ఉన్నాయి కదండి, అవి అయితే మిక్సీ పడదాం. ఇప్పుడైతే స్టవ్ను ఆఫ్ చేసుకుంటానండి. చూడండి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పప్పు దినుసులు ఉన్నాయి కదండి, ఇవైతే మిక్సీ పట్టుకుందాం. పప్పు దినుసులు ఎండుమిర్చి అవి వేయించుకున్నాం కదా, ఇవైతే మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి మునగాకు ఇంకా కరివేపాకు, ఇది కూడా వేసుకుందాం. చూడండి వేసుకొని ఇందులో అయితే ఒక 10 వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకోవాలండి. ఇందులోనే గోలిక్కాయ సైజు అంతా చింతపండుని వేసుకోండి. కొద్దిగా మనకు పులుపు పోస్తే మనం అన్నంలో కలిపేసుకునేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి. ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి. పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇవంతా కూడా మెత్తగా మిక్సీ పట్టుకుందాం. మొత్తం కూడా మిక్సీ పట్టి చూపిస్తానండి. చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. మధ్య మధ్యన కలుపుతూ ఉంటూ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీని అయితే మధ్య మధ్యలో ఆఫ్ చేసుకొని కింద నుంచి పై వరకు ఈ విధంగా కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా అయితే చేసుకోవాలండి. ఇప్పుడైతే ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఈ మొత్తం కూడా. చూడండి చాలా టేస్టీగా ఉండే మునగాకు పొడి అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఈ విధంగా అయితే చేసుకోండి. మనం ఎన్ని ఆకుకూరలు తిన్నా సరే మనకైతే ఈ మునగాకు అయితే మంచిదండి ఒంటికి. ఈ మునగాకు ఎప్పుడైనా ఏదో రూపంలోనైనా తీసుకోండి. మునగాకుని ఉదయాన్నే పరకడుపున వాటర్లో కలిపి మిక్సీ పట్టుకొని ఆకు వాటర్లో కలిపి తాగినా పర్వాలేదండి, అది మంచిది హెల్త్కి. కానీ ఆ విధంగా తాగలేను అనుకున్న వాళ్ళు అయితే ఈ విధంగా పొడి చేసి 3 పూటలు అన్నం తినేటప్పుడు ఒక పూట అయినా సరే ఒక ముద్దకైనా సరే కొద్దిగా పొడి వేసుకొని తినండి. ఏదో రూపంలో మనకి కడుపులోకి వెళ్ళాలండి ఇది పొడి అనేది. ఇది మంచిదండి హెల్త్కి, చాలా చాలా మంచిదండి ఇది. ఇందులో మనం కరివేపాకు కూడా వేసుకున్నాం కాబట్టి ఇది ఈ పొడి అయితే మంచిగా ఉంటుంది. ఈ టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. టేస్ట్ అయితే అసలు కొంచెం కూడా వేస్ట్ చేయాలనిపించట్లేదు, అంత బాగుంది టేస్ట్ అయితే. కొద్దిగా వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ విధంగా తింటుండండి. రోజుకు ఒక్కసారి అయినా సరే వేసుకుంటే టిఫిన్స్లోకి అయినా సరే బాగుంటుందండి. మనం ఇడ్లీ ఇంకా దోశ అది చేసేటప్పుడు వాటిలో కూడా పొడిలా చల్లుకొని తిన్నా సరే బాగానే ఉంటుంది. టేస్ట్ బాగుందండి. అసలు ఏం టెన్షన్ పడిన అవసరం లేదండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఈ విధంగా అయితే చేసుకోండి పొడినైతే. ఇది గాలి తగలని బాక్స్లో అయితే స్టోర్ చేసుకోండి. ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని రోజుకొకసారైనా 1 స్పూన్ చొప్పున పొడి వేసుకొని తింటుండండి, బాగుంటుంది. ఇది చాలా మంచిదండి హెల్త్కి. ఈ మునగాకు పొడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ అండి.